గోదావరికని ప్రెస్ క్లబ్ వాళ్ళు ఈ ముఖాముఖి పెట్టడం జరిగింది. వారికి అభినందనలు. ఎందుకంటే ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో అభ్యర్థుల ఎజెండా ఏముంది, వారు ఏం చేస్తున్నారు రాజకీయాలలో, వారు ఏం అకౌంటబిలిటీ ఉందని ప్రెస్ క్లబ్ ద్వారా ఈ ప్రశ్నలు వేయడము, అభ్యర్థుల గురించి ప్రజల దగ్గరికి కరెక్ట్గా తీసుకెళ్లడము అదొక రెస్పాన్సిబిలిటీ వారు ఇది నిర్వహిస్తున్నారు. 2009లో మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఇక్కడ నుంచి 4 సార్లు రామగుండం ప్రజలు గెలిపించారు. వాళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు. వెంకటస్వామి గారు రిటైర్ అయిన తర్వాత డాక్టర్ వివేక్ని పోటీ చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా మా నాన్నగారిని కోరడం జరిగింది. నేను మా నాన్నగారు ఎలక్షన్ ఏజెంట్ 20 సంవత్సరాల నుంచి, అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ వర్కర్స్కి అందరితో కూడా సంబంధాలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ బలపరచడానికి చాలాసార్లు నేను కూడా వాళ్ళతో పాల్గొని బలపరచడం జరిగింది. రిటైర్మెంట్ అయినప్పుడు వీళ్ళ కోరిక ప్రకారంగానే మా నాన్నగారు నాకు చెప్పినారు, నువ్వు కూడా నిలబడాలని చెప్పి వారు కోరినప్పుడు నాకు అనిపించింది, అరే నేను ఒక పారిశ్రామికవేత్తను, ఎందుకు రావాలి, ఇక్కడ మంచిగా నడుస్తుంది బిజినెస్, ఇది వచ్చేది ఉపయోగమా అని చెప్పి నేను ఆలోచనలో పడ్డా. అప్పుడు చాలామంది శ్రేయోభిలాషులను అడగడం జరిగింది, అరే రాజకీయాల్లో రావాలా వద్దా అని. సర్ప్రైజింగ్లీ నేను షాక్ అయిపోయినాను. చాలామంది ఇదే చెప్పినారు, లేదు మీరు రాజకీయాలకు వెళ్ళాలి, అక్కడ ఒక అవకాశం నీకు దొరుకుతుంది, ప్రజల సేవ చేయడానికి దొరుకుతుంది. నువ్వు ఆల్రెడీ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ మీ నాన్నగారి ఆదేశాల ప్రకారంగా నువ్వు ఏదైతే ప్రారంభించావో ప్రజలకు సేవ చేస్తున్నావు ఆల్రెడీ. మంచినీటి విషయమైనా కానీ, స్కూళ్ళ విషయమైనా కానీ, స్కూళ్ళలో ఫర్నిచరు, టీచర్స్ విషయంలో కూడా మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ చేస్తుంది. ప్రజాసేవ ఆల్రెడీ చేస్తున్నప్పుడు రాజకీయాలకు రానికే ఏమి తప్పు, మీరు రావాలి రాజకీయాలని చెప్పి అందరూ కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో తెలంగాణ ఉద్యమము మీకు అందరికీ తెలిసిన విషయమే. మా నాన్నగారు 2004లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టించి తెలంగాణ అంశంని ఒక జీవితం ఇవ్వడం జరిగింది. వారు 69 తెలంగాణ ఎడ్యుకేషన్లో పోలీస్ ఫైరింగ్లో గాయాలపడ్డారు. వారు ఉద్యమంలో పాల్గొన్నారు. వారు ప్రత్యేకంగా అప్పుడు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ తెలంగాణ ఉద్యమంలో ముందుకు దూసుకొని వెళ్ళినప్పుడు పోలీస్ ఫైరింగ్లో హాస్పిటల్లో 2 నెలలు ఉన్నారు. కానీ ఈసారి 2009లో నన్ను ప్రజలు గెలిపించిన తర్వాత నేను అప్పుడు వారికి 4-5 ముఖ్య హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, 1998లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థను అప్పుడు వారు మూసివేశారు. మా నాన్నగారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి దీంట్లో ఒక క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేయించారు, ఇది రీఓపెన్ చేయాలని చెప్పి. కానీ యాక్టివ్ స్టెప్స్ ఏదైతే తీసుకోవాల్సి వచ్చిందో నాకు ఆ బాధ్యత నా పైన పడ్డది. అందు గురించి ఒక కీలకమైన సమస్య బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ BIFR నుంచి తొలగించడానికి నేను ఈ 4 సంవత్సరాలు ప్రయత్నించి దాన్ని తొలగించడం జరిగింది. FCAని తొలగించిన తర్వాత ఇప్పుడు ఒక ఒప్పందం అయింది, ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ఒప్పందం జరిగింది. ఈ కొత్త ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే 5,000 ఉద్యోగాలు ఇస్తారో మన గోదావరికని ప్రజలకు, ఇది త్వరలోనే మనకు నిజంగా కనబడుతుంది. దాంతోపాటు సింగరేణి కార్మికులకు ₹1,20,000 స్లాబ్ ఉన్నింది. వాళ్ళందరూ కూడా నాకు కోరినారు, అప్పుడు దీన్ని 2 లక్షలు చేయాలి సార్ మీరు ఎట్లానైనా అని చెప్పి వాళ్ళందరూ కోరడం వలన దాన్ని 2 లక్షలు కూడా చేయించడం జరిగింది. దాంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ సోర్సింగ్లో సింగరేణికి అని చెప్పి వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంటు కాంట్రాక్టర్స్ మధ్య అగ్రిమెంట్లో ఇప్పుడు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆ ఒప్పందం కూడా జరగడం అయింది. నేను 25 సంవత్సరాల నుంచి రామగుండం స్టేషన్ దగ్గర ఒక ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా అప్పుడు నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అదొక హామీ ఇచ్చాను. దాని ప్రకారంగానే ఆ రామగుండం ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు పని ప్రారంభమైంది. అతి త్వరలోనే ఆ రామగుండం ఓవర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా అవుతుంది.
నేను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక 100 కోట్ల రూపాయల ఫండ్ చెప్పిస్తానని చెప్పి నేను అప్పుడు హామీ చేయడం జరిగింది. చాలామంది మన ప్రెస్ సోదరులు నాకు ఈ ప్రశ్న వేశారు. దాని ప్రకారంగానే మీరు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ రామగుండంలో అన్నా కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే గోదావరి మున్సిపల్ కార్పొరేషన్ అయినో దాంట్లో మొత్తం కలిపితే 100 కోట్ల కన్నా పైన పనులు గోదావరి మున్సిపల్ కార్పొరేషన్లో కావడం జరిగింది. ఇంకో మాట ఇచ్చాను, కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఉండాలి. ఒక కేంద్రీయ విద్యాలయ స్కూలు రామగుండం సరిపోతలేదు, మంచిర్యాలలో కూడా మీరు ఒక కేంద్రీయ విద్యాలయం తీయమంటే అది 17 కోట్లతో అదొక ప్రాజెక్ట్ కూడా క్లియర్ కావడం జరిగింది. నాకు ఒక్క ఆకాంక్ష ఉండింది, గోదావరి కని ప్రజలకు 4-5 రోజులు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి చాలా తపన ఉండింది. దాని గురించి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించాము. దానికి అడ్వాన్స్ పే చేయించినాను జాయింట్ కలెక్టర్తో మాట్లాడి. ఆ రిపోర్ట్ ఇప్పుడు రికమెండ్ అవుతూ కేంద్రానికి వెళ్ళడం జరిగింది. నేను మొన్న ఆల్మోస్ట్ ఆ 145 కోట్ల ప్రాజెక్టు క్లియర్ అయిపోయింది. కానీ ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మనకు ఆ ప్రాజెక్ట్ క్లియర్ కాలేదు. అదొక అంశం ఉంది నాకు. ఈ వచ్చే ఎలక్షన్లు ప్రజలందరూ కూడా నాకు గెలిపిస్తే అదొక ఎజెండా ఉంది. ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ కూడా వాటర్ సప్లై కోసం 145 కోట్ల రూపాయలు జేఎన్ఆర్యుఎం కింద శాంక్షన్ చేపించే బాధ్యత నా పైన ఉంది. దాంతోపాటు నేను ఈరోజు సింగరేణి కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇదే కోరినారు, సార్ మీరు 1,20,000 నుంచి 2 లక్షలు చేసినారు, ఈ స్లాబ్ని పెంచండి అని చెప్పి కూడా చాలామంది కార్మికులు కోరడం జరిగింది. మీ అందరు తెలుసు బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ ఎంత లెబోరియస్ ప్రాసెస్, దాని నుంచి తొలగించడం జరిగింది. ఆల్రెడీ టెక్నాలజీ పార్ట్నర్ కూడా ఎఫ్సిఐ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినారు. ఒక ప్రమోటర్ వచ్చినారు, ఇంజనీర్స్ ఇండియా అనే ఒక సంస్థ ముందుకు వచ్చింది. నేను చాలా నా ప్రయత్నాలు జరిగినాయి. ఏప్రిల్ ముందే ఒక ఫౌండేషన్ స్టోన్ లే చేసి ఒక పని ప్రారంభం చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ మీ అందరు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో, స్లోగా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ నాకు చాలా నమ్మకం ఉంది, ఈ సంవత్సరంలో ఒక అన్నీ కూడా లూజ్ ఎండ్స్ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్లో అవి కంప్లీట్ చేసుకొని వర్క్ స్టార్ట్ అయ్యే కార్యక్రమం ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. ఇంకో విషయం అన్నారు, శ్రీపద నీళ్లు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి మనకందరికీ కూడా దాంట్లో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి మీరు చెప్పినారు. నేను 2009లో అప్పుడు కార్మికులందరూ కూడా డిమాండ్ చేసినారు, మాకు 2 లక్షల ఎగ్జంప్షన్ కావాలను. నేను వారికి అందరికీ హామీ ఇచ్చిన, సరే మీకు 2 లక్షలు చేపిస్తానని చెప్పి నేను వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 1,20,000ని 2 లక్షలు చేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే కార్మికులు సంతోషపడతలేరు. వేజ్ బోర్డు ద్వారా వాళ్ళ జీతాలన్నీ పెరిగినాయి, దీన్ని లిమిట్ పెంచాలని చెప్పి చాలామంది అన్ని మైన్లలో ఇదే డిమాండ్ ఉంది. నేను వారందరికీ కూడా ఏదైతే ఇంతకుముందు నేను కృషి చేసి ఈ 1,20,000 నుంచి 2 లక్షలు చేసినానో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని కూడా పెంచుతానని చెప్పి నేను అందరికీ చెప్పినాను. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. కేంద్రంలో డెఫినెట్లీ ఒత్తిడి తీసుకొచ్చి ఈ లిమిట్ కూడా పెంచడానికి నేను కృషి చేస్తాను. ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు, అమరవీరులకు మేము ఇది చేస్తాము అది చేస్తామని. కానీ మేము తెలంగాణ కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు ఈ నిర్ణయం తీసుకొని అందరికీ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.